దుర్వాస మహర్షి తపస్సు గొప్పదా, అంబరీష మహారాజు భక్తి గొప్పదా? ఈ ప్రశ్నలకు సమాధానంగా సాగే కార్తీక వ్రత దీక్షాపరుడు భక్త అంబరీషుడు. కార్తీక వ్రత మహాపురాణం 24వ అధ్యాయం ప్రకారం అత్రి మహాముని అగస్త్యునికి ఈ విధంగా చెబుతున్నాడు. అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనదైన ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపం కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కాని ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ చెబుతాను విను. సూర్యవంశానికి చెందిన మహాధార్మికుడు నభాగుని కుమారుడు అంబరీషుడు. అతడు పరమ వైష్ణవుడు. శ్రీమన్నారాయణునిపై అచంచలమైన భక్తి కలవాడు. తన రాజ్యం అయోధ్యలో పాలన సాగిస్తూ సర్వకర్మలన్నీ విష్ణు అర్పణ బుద్ధితోనే చేస్తూ ఉంటాడు. సర్వం కృష్ణార్పణం మయి నిత్యం నారాయణాయతే మనసా వాచా కర్మణా విష్ణు స్మరణేవ ధర్మము అంటూ ప్రతి నెలలో ఏకాదశి వ్రతాన్ని అత్యంత నియమంగా ఆచరిస్తూ ఉంటాడు. ఒకనాడు కార్తీక మాసంలో ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణం ఉపవాస భంగం చేసేందుకు సిద్ధమవుతాడు. అదే సమయంలో దుర్వాస మహర్షి అక్కడకు విచ్చేస్తారు. అంబరీషుడు వారిని ఆహ్వానించి, మహర్షి, మీరు స్నానాధికాలు ముగించి తిరిగి వచ్చి భోజనం చేయండి, మీకోసం నేను నిరీక్షిస్తాను అని సవినయంగా పేర్కొంటాడు. దుర్వాసుడు స్నానార్థం యమునా నదికి వెళ్లి చాలాసేపు ఆలస్యం చేస్తాడు. ద్వాదశి సమయం దాటిపోతూ ఉన్నందున అంబరీషుడు వ్రత నియమాన్ని ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో కేవలం తులసీ దళంతో నీటితో పారణం చేస్తాడు. దుర్వాసుడు తిరిగి వచ్చి ఇది తెలిసి కోపోద్రిక్తుడవుతాడు. రాజా, నువ్వు మునిని ఆహ్వానించి నేను భోజనం చేయకముందే వ్రతాన్ని భంగపరిచావు, దానివల్ల నువ్వు అధర్మపరుడివయ్యావు అని ఆగ్రహిస్తాడు. తన జటల నుంచి భయంకరమైన రాక్షసిని సృష్టించి అంబరీషుడిపై విడుస్తాడు. అయితే భగవంతునిపై భక్తి కలిగిన అంబరీషుడు స్థిరంగా నిలిచి ఉంటాడు. అతన్ని కాపాడేందుకు శ్రీమన్నారాయణుని సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ రాక్షసిని వెంటనే దహిస్తుంది. అంతేకాదు, ఆ సుదర్శన చక్రం దుర్వాసుడినే వెంబడించడం ప్రారంభిస్తుంది. దుర్వాసుడు భయపడిపోతాడు. 3 లోకాల వైపు పరుగులు పెడతాడు. బ్రహ్మ వద్దకు వెళతాడు, శివుని వద్దకు వెళతాడు. కాని ఎవ్వరూ సుదర్శన చక్రాన్ని ఆపలేకపోతారు. తర్వాత విష్ణువు వద్దకు వెళ్లి క్షమాపణ కోరుతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అంటాడు, ఓ మునీశ్వర, నేను భక్తుల చేతుల్లోనే బంధింపబడ్డవాణ్ణి. నా భక్తుడు అంబరీషుణ్ణి నీవు బాధ పెట్టినందున అతని వద్దే క్షమాపణ కోరాలి. ఈ విష్ణుమూర్తి ఆజ్ఞాపనతో దుర్వాసుడు వెంటనే భూమి మీదకు వచ్చి అంబరీషుని పాదాలపై పడి క్షమాపణ కోరు